మరి దేవుడు ప్రవేశపెట్టిన దాన్ని బట్టి దేవుని వందనాలు. ఈ వారం అంతా మరి మన బిడ్డలు స్కూల్కి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు దేవుడు రాకపోకల్లో మరి ప్రయాణాల్లో మరి క్షేమకరమైన ప్రయాణాలను అనుగ్రహించిన దేవునికి గలమతి దేవుని స్తోత్రం చెప్తా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడు చేసిన కార్యాలు చాలా గొప్పవి. ఈరోజు అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే మరి సజీవులుగా ఉన్నవారు, దేవుని ఆరాధించడానికి వచ్చిన వారందరూ కూడా సజీవులే కాబట్టి దేవుని ఆరాధించవలసిన బాధ్యత మనది. సజీవులే కదా మరి దేవుని ప్రేమిస్తారని దేవుని వాక్యం సెలవేస్తుంది. కాబట్టి మరి కొద్దిపాటి నిమిషాలు దేవుని వాక్యం కూడా వెళ్దాం. దయచేసి ఇంకెవరు కూడా మరి మాట్లాడవద్దు. బైబిల్ గ్రంథాలు తెలుద్దాం. 2వ గ్రంథంలో 24వ అధ్యాయంలో 1, 2, 4 వచనాలు మనం చదువుకొని వాక్య సందేశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 2వ గ్రంథంలో 24వ అధ్యాయము మొదటి 2 వచనాలు 4వ వచనాలు మనం చదువుకుందాం. యోవాషు యాగం ఆరంభించినప్పుడు 7 సంవత్సరములు ఇంట్లో నిలబడి యెరూషలేములో 40 ఏళ్ళు ఏలెను. అతని తల్లి బయర్షెబా కాపురస్తురాలైన జిబ్యాయాజకుడైన యోబయాదు బ్రతికిన దినములన్నీ యోవాషు యెహోవా దృష్టికి. చాలండి. ప్రియమైన దేవుని పిల్లలారా, 2వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, యాజకుడైన యోవాదు బ్రతికిన దినములన్నీ యోవాషు యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించెను. ఇక్కడ దేవాతి దేవుడు భక్తుడైన యోవాషు గురించి ఈరోజు మనము వాక్య సందేశాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుని దృష్టికి మరి యోవాషు ఎలా ఉన్నాడంటే, మరి ఆయన బ్రతికిన దినములన్నీ కూడా యథార్థంగా ప్రవర్తించాడంట. ఎవరి దృష్టికి? యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అయితే యోవాషు పుట్టిన మొదలుకొని 7 సంవత్సరముల వయసు గలవాడు అయినప్పుడు యెరూషలేములో 40 ఏళ్ళు ఏలెను. 40 సంవత్సరాలు పరిపాలన చేసిన వాడు ఎవరంటే యోవాషు. ఈ యోవాషు ఎవరంటే దేవుని యందు నీతి కలిగిన వాడు, దేవుని యందు యథార్థత కలిగిన వాడు. దేవుని దృష్టికి మరి గనుడుగా ఉన్న యోవాషు అనే ఒక భక్తుడు దేవుని దృష్టికి నిజాయితీగా ఉండడం జరిగింది. అందుకే ఆయన గురించి మనం చూస్తే ఆయనకి ఎన్ని సంవత్సరాలు ఉన్నప్పుడంట? 7 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు యెరూషలేములో దేవుని సంఘాన్ని పరిపాలించి దేవుని సంఘాన్ని 40 ఏళ్ళు ఏలెను. 40 సంవత్సరాలు ఆయన అక్కడ మరి పరిపాలించాడు. ఆ యొక్క పరిచర్యను పరిపాలించాడు. మరి యోవాషుకు దేవుడు ఇచ్చిన చక్కని మరి కృప ఏంటంటే, అక్కడ దేవుని సంఘాన్ని పరిచర్య చేశాడు. 4వ వచనాన్ని మనం చూస్తే, అంతటా యెహోవా మందిరమును బాగు చేయవలెనని యోవాషునకు తాత్పర్యము పుట్టెను గనుక అతడు యాజకులను లేవీయులను సమకూర్చి, మీరు యూదా పట్టణములకు పోయి మీ దేవుని మందిరమును బాగు చేయుటకై ఇశ్రాయేలు అందరి యొద్ద నుండి ధనమును ఏటాటా సమకూర్చు. ప్రియమైన దేవుడిలారా, 4వ వచనం మనం గమనించినట్లయితే యోవాషుకున్న మొదటి ప్రాముఖ్యత ఏంటంటే, మరి దేవుని మందిరమును బాగు చేయమని ఒక నిబంధన పెట్టుకున్నాడు. దేన్ని బాగు చేయటానికి? దేవుని మందిరాన్ని బాగు చేయటానికి. 4వ వచనం మనం గమనించినట్లయితే యోవాషులకు తాత్పర్యం పుట్టెను. తాత్పర్యం అంటే ఒక ఆలోచన వచ్చింది. ఎందుకు ఆయనకు ఆలోచన వచ్చిందంటే, దేవుని మందిరాన్ని బాగు చేయాలి. దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. దేవుని బాగు చేయటానికి, దేవుని మందిరాన్ని బాగు చేయడానికి ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఆయన ఎవరంటే యోవాషు దేవుని గల కుమారుడు. దేవుని గల నిజముగా దేవుని ఆరాధించుచున్న గనుడైన ఒక మరి భక్తుడు.
మరి యోవాషు యథార్థంగా దేవునికి ప్రవర్తించాడు కాబట్టి ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, ఆయనకు ఒక ప్రేరేపణ వచ్చింది. ఆ ప్రేరేపణ ఏంటో తెలుసా? దేవుని మందిరాన్ని బాగు చేయాలని, దేవుని మందిరాన్ని ఎలాగైనా సరే ఒక యోవాషుకు తాత్పర్యం పుట్టింది, ప్రేరేపణ వచ్చింది. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన సంఘంలో కూడా దేవుని పరిచర్య చేయడానికి మనకి ఏమొస్తుందండి? ప్రేరేపణ వస్తుంది కదా. ప్రేరేపణ ఉంది కాబట్టి మన సంఘంలో ఏది జరిగినా ఉదయకాలమే పెద్దల కాడ 4 గంటలకు వచ్చి ప్రార్థన చేస్తూ దేవుని మందిరాన్ని ఏం చేస్తున్నారు? అక్కడ సంఘం అంతా కూడా ఏం చేస్తున్నారు కదా? పరిశుభ్రం చేస్తున్నారు. ఎందుకు? దేవుడు మందిరాన్ని ఏమి చేయాలని? దేవుని మందిరాన్ని బాగు చేయాలని. ఎవరికి పుట్టింది ఆశ అంటే ప్రజలందరికీ కూడా ఈ యొక్క ఆలోచన పుట్టాలి. ఇక్కడ యోవాషుకు కూడా ఒక ఆలోచన పుట్టింది, నా దేవుని మందిరం పాడైపోతుంది, నా దేవుని మందిరం ఏమైపోతుంది? పాడైపోతుంది. నా దేవుని మందిరాన్ని ఏం చేయాలి? నేను బాగు చేయాలి కదా. ఇప్పుడు చూడండి, నెల నెల మనం ఏం చేస్తున్నాం? మందిరాన్ని శుభ్రం చేస్తున్నాం, కడుగుతున్నారు బిడ్డలందరూ. దేనికోసం? దేవుని మందిరము పరిశుద్ధంగా ఉంచాలని కదండి. ఏంటంట? దేవుని మందిరం ఎలా ఉంచాలి? పరిశుద్ధంగా ఉంచాలి, నీటిగా మరి నీటిగా ఉంచాలని కదా. మరి అలాగే మన సంఘం ఎవరు బిడ్డలు అనేక మంది పెయింట్ వేస్తున్నారు. సంఘానికి ఎందుకు వేస్తున్నారు? దేవుని మందిరాన్ని పరిశుభ్రంగా, నీటిగా, మరి చక్కగా దేవుని మందిరాన్ని ఉంచాలని వారు ఒక రూపాయి కూడా తీసుకుని ఏం చేస్తున్నారు? మందిరాన్ని బాగు చేస్తున్నారు. ఇక్కడ కూడా 4వ వచనం మనం చూస్తే, అంతటా యెహోవా మందిరమును బాగు చేయవలని యోవాషుకు ఏం పుట్టిందంట? తాత్పర్యం పుట్టిందంట. ఆ భక్తుడికి ఒక తాత్పర్యం, ఒక ప్రేరేపణ, ఒక ఆలోచన వచ్చింది. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, యోవాషుకు ఇచ్చిన ఆలోచన మన సంఘంలో అనేక మందికి కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పరిచర్య చేయటము అనేక మందికి మరి ముందుకు రావాలని ఏముండాలంటే ఆశ ఉండాలి కదండి. ఏముండాలి? ఆశ ఉండాలి. చాలా మంది మనం దగ్గర ఉన్నా కూడా దేవుని మందిరానికి రావడానికి ఏముండదు? ఆశ ఉండదు కదా. ఒక ఆశ ఉంది నాలో. ఆ ఆశ ఏంటి? దేవుని చూడాలని, దేవుని సన్నిధిలో పెరగాలని, దేవుని నడుచుకోవాలని ఒక ఆశ. మనకేమి కావాలంటే ఆశ కావాలి. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరచువాడు ఆయనే. నీకు ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరచాలంటే, నువ్వు దేవుని మందిరానికి పరిగెత్తుకుని వచ్చినప్పుడు నీ ఆశను తీర్చాలంటే ఏది? మనం దేవుని మందిరానికి వచ్చేది ఏది కదా. దేవుని మందిరానికి రాకుండా, దేవుని మందిరంలో మరి సమాజంలో దేవుని మందిరంలో విశ్వాసంగా మనం వెళ్ళకుండా దేవుని ఆశీర్వాదాలు మనకు ఎక్కడ వచ్చేస్తాయి కదా. దేవుని యొక్క దీవెన మనకి ఎక్కడ వస్తాయి? దేవుని చక్కని ఆరోగ్యం మనకి ఎలాగిస్తాడు? మనం ఏది దేవుని మందిరంలో గడిపేది సమయం ఎంత గడుపుతున్నాం మనం? ప్రియమైన దేవుని బిడ్డలారా, యోవాషుకు చక్కని తలాంతును దేవుడు ఇచ్చాడు. అదేంటో తెలుసా? ఆయన దేవుని మందిరాన్ని మరి పాడు చేయాలని ఆలోచన లేదు, కానీ దేవుని మందిరాన్ని మరి బాగు చేయడానికి ఆయనకు ఒక ఆలోచన వచ్చిన విధానాన్ని బట్టి మందిరాన్ని మరి నలుగుదులుగా అనేక సంవత్సరాలుగా యెరూషలేము ప్రాంతంలో ఆయన చేసిన దినములన్నీ కూడా ఆయన పరిపాలన మరి ప్రారంభించాడు. అంత మాత్రమే కాకుండా అక్కడ చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, 5వ వచనంలో అతడు యాజకులను లేవీయులను సమకూర్చి, ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, అక్కడ యాజకులను లేవీయులను సమకూర్చి ప్రజలందరినీ కూడా పక్షపాతం లేకుండా, అక్కడ యోవాషు ఏం చేస్తున్నాడో తెలుసా? పలానా కులస్తులు కానీ, పలానా మతం వారు కానీ, పలానా జాతి వారు కానీ అక్కడ ఆయన చెప్పట్లేదు. ఆయన ఏమంటున్నాడు? అతడు యాజకులను లేవీయులను సమకూర్చి అందరినీ కూడా ఏం చేస్తున్నాడండి? సమకూరుస్తూ ఉన్నాడు. దేనికి? దేవుని సంఘానికి యథార్థంగా నడుచుకోవాలని అక్కడ యోవాషు ఏం చేస్తున్నాడో తెలుసా? యాజకులను లేవీయులను అందరినీ కూడా సమకూర్చి, మీరు యోధా పట్టణములకు పోయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ యోవాషు చెబుతూ ఉన్న మాట ఏంటంటే, ఆ ప్రాంతంలో ప్రజలందరినీ కూడా యోధాలో పోయి మీరు యాజకులను లేవీయులను
ఉంచి మరి యాజకులు మరి లేవీయులు ఎవరంటే ఈరోజు మన భారతదేశంలో ఈరోజు మనం క్రైస్తవులుగా ఎదుగుతున్న మనము ఎలాగైతే ఉన్నామో అలనాడు యెరూషలేము ప్రాంతంలో కూడా అనేక మంది జాతుల వారు ఉన్నారు, అనేక మంది మతాల వారు ఉన్నారు. వారందరినీ కూడా యోవాషు ఏం చేస్తాడంటే సమకూరుస్తూ ఉన్నాడంటండి. దేవుని మందిరానికి పోవాలి అని సమకూరుస్తూ ఉంటే అక్కడ అంటూ ఉన్నాడంట, మీరు యోధా పట్టణానికి పోయి, కదా ఏ పట్టణానికి పోయి? యోధా పట్టణానికి పోయి. ఒకసారి చదవండి, కింద వచ్చినాం. దేవుని మందిరమును బాగు చేయుటకై. ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, ఇక్కడ యోధా పట్టణానికి వెళ్ళాలని ఎవరిని ఆశించాడంటే యాజకులను లేవీయులకు చెప్తున్నాడు. యోవాషు ఏం చెప్తున్నాడంటే మీరు యోధా పట్టణములకు పోయి. ఈరోజు ఈ యొక్క మరి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫలానా కనకేలక గ్రామంలో బేతేల్ సంఘానికి వెళ్ళి దేవుని ఆశీర్వాదాలు పొందండి అని దేవుడు ఏ రకంగా మనకు చెప్తున్నాడో అప్పుడు కూడా యోవాషు చెప్తున్నాడంటే ప్రజలకు ఏమనంటే యాజకులను లేవీయులను సమకూర్చిన తర్వాత మీరు ఎక్కడికి పోమన్నాడు? యోధా పట్టణానికి వెళ్ళి మీ దేవుని మందిరమును బాగు చేయుటకై. అదండి అక్కడ ఏమన్నదో చూడండి ఒకసారి. మీరు దేవుని మందిరమును పాడు చేయటమే లేదు అక్కడ, కదా బాగు. ఈరోజు మన దేవుని బిడ్డలారా ఎలా ఉన్నాయంటే భయంకరంగా ఉన్నాయి ఈరోజు దినాలు. పాడు చేసే సంఘాల్లో ఈరోజు అనేకమైన వారు ఉన్నారు. కానీ యోవాషు సంఘాన్ని పాడు చేయలేదంట కదండి. యోవాషు ఏం చేశాడు? ఇక్కడ సంఘాన్ని పాడు చేయలేదు, సంఘాన్ని మరి చెడగొట్టలేదు, విడగొట్టలేదు. కానీ సంఘాన్ని ఏం చేశాడంట? బాగు చేశాడు. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఈ యోవాషు యోధా పట్టణానికి వెళ్ళి వారందరినీ కూడా అంటున్నాడు, నేను బాగు చేయుటకై. ఒకసారి మనం చూద్దాం, చూడండి ఒకసారి. మీ దేవుని మందిరము బాగు చేయుటకై ఇశ్రాయేలు యొద్ద నుండి ధనమును. ప్రియమైన దేవుని బిడ్డలారా అక్కడ యోవాషు ఏం చేస్తాడంటే సంఘాన్ని మరి బాగు చేయాలన్న ఉద్దేశం కలిగి ఉన్నాడు కాబట్టి అక్కడ ఇశ్రాయేలు అందరి దగ్గర నుంచి ధనమును పోగు చేస్తున్నాడంట. ఎప్పుడెప్పుడు? ఏటేట సంవత్సరానికి ఒకసారి ధనాన్ని పోగు చేసి అక్కడ ఏం చేస్తాడు చూడండి. ఏటేట సమకూర్చుచు ఈ కార్యమును మీరు త్వరపెట్టిన వల్లని వారికి ఆజ్ఞ. ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని మందిరములో బాగు చేయాలని చూసిన యోవాషు అంటూ ఉన్నాడంట, ఇంకా యోధా పట్టణంలో సంఘంలో ఎక్కడైతే కొరత ఉందో, యోధా పట్టణంలో సంఘంలో ఎక్కడైతే మరి ఏమైతే కొదువుగా లేని ఏమైతే ఉందో, ఇంకా దానిలో నేను ఏమేమి సమకూర్చాలో, ఇంకా నేను ఏమేమి బాగు చేయాలో, కదా ఇంకా నేను ఏమేమి చెయ్యాలో అని అక్కడ యోవాషు ప్రయత్నం చేస్తాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు నేను ఉదయకాలంలో ప్రార్థన చేసినప్పుడు ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు నాకు మరి గుర్తొచ్చింది ఏంటంటే యోవాషు భక్తుడు మరి వీరందరినీ కూడా సమకూర్చి వీరందరినీ కూడా పోగు చేసి లేవీయులు యాజకులు అందరినీ కూడా పోగు చేసి యోధా పట్టణానికి వెళ్ళి సంఘాన్ని ఏ విధంగా బాగు చేస్తున్నాడో అని అధ్యాయాన్ని చదివితే ఒకసారి మన కూర్చున్న మందిరంలో ఒకసారి మనం ఆలోచన చేయండి, మన సంఘం ఎలా ఉండేదో కదా. మన సంఘము మరి తాటాకుతో కూడిన సంఘంలో ఉంచి దేవుడు మనకి ఎక్కడికి రప్పించాడండి? చక్కని మరి మంచి మరి బిల్డింగ్ లోనికి దేవుడు రప్పించాడు కదా. దేవుని స్తోత్రం చెప్తాం కదా. హల్లెలూయా. అంటే సంఘాన్ని ప్రయోజకులు మరి ప్రజలు ఏం చేస్తున్నారంటే సంఘాన్ని ఏం చేస్తున్నారండి? బాగు చేస్తున్నారు కదా. సంఘాన్ని బాగు చేస్తున్నారు. ఎలా బాగు చేస్తున్నారు? ఒక పరిశుద్ధపరచడమే కాదు, ఒక పరిశుభ్రపరచడమే కాదు, ఒక నీటిగా ఉంచడమే కాదు, సంఘంలో ఏమైతే కొరత ఉందో దాన్ని ఏం చేస్తున్నారు చెప్పాలి, దాన్ని ఏం చేస్తున్నారు? పూడుస్తూ ఉన్నారు. ఏమైతే లేవో వాటినన్నింటినీ కూడా సమకూరుస్తూ ఉన్నారు ప్రజలు కదా. మరి మరి మన సంఘంలో పాత సంఘంలో ఏమీ కూడా లేదు, ప్యాడ్స్ లేవు కదా. మరి ఫ్యాన్స్ ఉన్నాయి కానీ మరి కూర్చోవడానికి సరైన కూర్చుని ఉండే కాదు సంఘంలో. కానీ దేవుడు నూతన మందిరాన్ని మనకి ఇచ్చిన తర్వాత చక్కని సౌండ్ సిస్టమ్, చక్కని మరి బాక్సులు కదా, ఇవన్నిటిని కూడా మనం చూస్తూ ఉంటే మన సంఘము ఏమవుతుందండి? మరి దినదినము
మరి సంవత్సరాల కొలిది వెదజల్లుతూ ఉన్నారు. అంటే దేవునికి ఇచ్చిన మరి భక్తులు, దేవునికి ఇచ్చిన ప్రాధాన్యత, దేవునికి ఇచ్చిన ప్రయోజనము ఎప్పటికీ కూడా పాడైపోదు. దేవునికి ఇచ్చిన ధనము మనం ఎట్టేళ్ల కాలము కూడా ఆశీర్వాదాలు మనం తెచ్చుకుంటూ ఉంటాము. ఇక్కడ యోగాష్ కూడా ఏం చేస్తున్నాడంటే సంఘాన్ని బాగు చేస్తున్నాడు. యేసు ప్రజలందరితో కూడా చెప్తున్నాడు ఏమనంటే, ప్రజలారా ఇంకా మన సంఘానికి ఏమైతే కావాలో, ఇంకా మన సంఘానికి మీరు ధనాన్ని సమకూర్చండి. నేను ఏమేమి చేయాలో సంఘాన్ని నేను అభివృద్ధి చెందుతూ ఉంటాను. సంఘంలో ఏమైతే లేవో అన్నీ కూడా నేను సమకూరుస్తూ ఉంటానని యోవాషు అన్న ప్రజలందరి దగ్గర, ఇశ్రాయేలు ప్రజలందరి దగ్గర ధనాన్ని సమకూరుస్తూ సంఘాన్ని బాగు చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా దేవుని మందిరాన్ని బాగు చేస్తే దేవుడు యోవాషును దీవించిన దేవుడే. ఈ రోజు ప్రతి ప్రజలను కూడా దేవుడు అంటూ ఉన్నాడు, యోవాషు యెహోవా దృష్టికి యథార్థంగా ఏ రకంగా ప్రవర్తించాడో మనము కూడా దేవుని మందిరాన్ని బాగు చేస్తే, మనము కూడా ఎలా ఉంటామండి? దేవుని దృష్టికి యథార్థంగా ఉంటాం. దేవుని దృష్టికి ఎలా ఉంటాము? యథార్థంగా ఉంటాం కదా. అందుకే భక్తుడు అంటాడు ఏమనంటే, యథార్థంగా ప్రవర్తించే వారికి అని ఏ మేలును కదా. దేవుని సంఘానికి యథార్థంగా దేవుని పని మనం చేస్తే దేవుడు మేలు చేస్తాడా? కీడు చేస్తాడండి? మనకి మేలే చేస్తాడు. ఎందుకంటే ఒక అడుగు ఆలస్యమైన, ఒక అడుగు లేట్ అయినా, ఒక అడుగు మరి సమయం పట్టినా మనకు ఒక మేలు దేవుడు చేస్తాడని మనం నమ్మితే దేవుడు అంటూ ఉన్నాడు. 5వ వచనం కింద మనం చదువుకున్నాం, దేవుని మందిరమును బాగు చేయటకే ఇశ్రాయేలు అందరి యొద్ద నుండి ధనమును ఏటాట సమకూర్చు కదా. ఈ కార్యము మీరు త్వరపెట్టగలని వారికి ఆజ్ఞాయించారు. దేవుని మందిరాన్ని బాగు చేయడానికి చూస్తూ ఉన్నారు, ఏటేటా సమకూరుస్తూ ఉన్నారు ధనాన్ని. చాలా మంది అనుకుంటారు మరి ధనమును అడుగుతున్నారు వారు, మరి సంఘంలో మరి సొమ్ము ఏమైపోతుంది, సంఘంలో సొమ్ము ఎంత వస్తుంది కదా, ఏమైపోతుంది అనుకుంటూ ఉంటారు. కానీ యోవాషు ఇక్కడ సంఘంలో డబ్బు మరి సమకూరుస్తూ సంఘాన్ని బాగు చేయడానికి చూస్తున్నాడు. ఈరోజు సంఘంలో యూత్ వారు కూడా ప్రజలు రూపాయి కూడా ఎందుకు పోజేస్తున్నారో తెలుసా? సంఘాన్ని ఏం చేయటానికి చెప్పాలి, ఏం చేయడానికి? బాగు చేయటానికి. సంఘంలో ఎవరైనా పెద్దవారు ఉన్నారా, ఎవరైనా ఏమైనా ఇబ్బందుల్లో ఉన్నారా, ఆ ధనాన్ని వారికి సమకూర్చడానికి ఒక చక్కని నిర్ణయాన్ని తీసుకుని వారు ప్రతి నెల కూడా 1వ తారీఖున డబ్బులు పోజేస్తూ ఉన్నారు. ఎందుకో తెలుసా? సంఘాన్ని చెప్పాలందరూ కూడా సంఘాన్ని బాగు చేయడానికి అయితే వస్తున్నారు, కానీ సంఘాన్ని పాడు చేయడానికి, దేవుడి యొక్క మందిరాన్ని బాగు చేయాలనే ఆశ అనేక మందికి ఉంది. కాబట్టి దేవుడు రానున్న దినాల్లో అనేక మందిని దీవిస్తాడు, అనేక మందిని హెచ్చిస్తాడు, అనేక మందిని ఆశీర్వదిస్తాడు. ఎప్పుడంటే దేవుని సంఘాన్ని మనము కూడా బాగు చేయాలి. అందుకే చూడండి ఒకసారి 6వ వచనంలో, రాజు ప్రధాన యాజకుడు యెహోవాను పిలిచి ఆ దుర్మార్గురాలైన అతల్య కుమారులు దేవుని మందిరమును పాడు చేసి యెహోవా మందిరము సంబంధమైన ప్రతిష్ఠోపకరణములన్నిటినీ బయలుదేవత పూజకు ఉపయోగించిన. ప్రియమైన దేవుని బిడ్డలారా, 6వ వచనంలో ఒకసారి మనం గమనించినట్లయితే, ప్రధాన యాజకుడికి యెహోవాను పిలిచి ఆ దుర్మార్గురాలైన అతల్య కుమారులు దేవుని మందిరాన్ని ఏం చేశారంటే అక్కడ పాడు చేశారంట కదా. యోవాషు ఏంటో దేవుని మందిరాన్ని బాగు చేస్తుంటే, అతల్య కుమారులు ఏం చేస్తారంటే అక్కడ దేవుని మందిరాన్ని పాడు చేసేవారిగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటూ ఉన్నాడు, అభ్యంతరములు కలిగే వారికి అనేకమైన శ్రమలు విస్తరిస్తాయంట. ఇక్కడ చూడండి, యోవాషుకున్న చక్కని నిర్ణయం ఏంటంటే దేవుని మందిరాన్ని బాగు చేయడానికి చూశాడు. దేవుని మందిరాన్ని అంచెలంచెలుగా హెచ్చించడానికి చూశాడు. దేవుని మందిరాన్ని మరి ఆశీర్వదించడానికి చూశాడు. 6వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుంటే, ఒకసారి రాజు ప్రధాన యాజకుడు యెహోవాను పిలిచి ఆ దుర్మార్గురాలైన అతల్య కుమారులు దేవుని మందిరాన్ని కదండి అక్కడ ఏం చేశారు? దేవుని మందిరాన్ని పాడు చేసింది. యోవాషు ఏంటో దేవుని మందిరాన్ని బాగు చేస్తూ ఉంటే, ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఇక్కడ దేవుని మందిరాన్ని ఏం చేస్తున్నారంట? పాడు చేస్తూ ఉన్నారంట. అయితే
దేవుని మందిరాన్ని పాడు చేసిన వారు దేవుడు భయంకరంగా శిక్షించాడంట. వారు ఎందుకు కూడా పనికి రాలేదంట. వాళ్ళ జీవితాలు అంటగట్టకపోయినాయి అంట. వారు బ్రతకడానికి ఇంకా ఆశ లేదంట. ఎందుకో తెలుసా? వారు దేవునితో చెలగాటమాడారు. అతల్య కుమారులు ఎవరితో వెటకారం ఆడారో తెలుసా? దేవుని మందిరాన్ని పాడు చేశారు, దేవునితో వెటకారం ఆడారు, దేవునితో చెలగాటమాడారు. దేవుడు అందుకే వారిని ఇబ్బంది పెట్టాడు. ఎక్కడ? దేవుని యోవాషును ఒకసారి 24వ చూడండి ఒకసారి. యాజకుడైన యోవాబును బ్రతికిన దినములన్నీ కూడా యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించాడు. ఆయన యథార్థంగా ప్రవర్తించాడు, సంఘాన్ని బాగు చేశాడు. దేవుడు మరి యోవాషును మరి అనేక రకాలుగా దేవుడు హెచ్చించాడు. దేవుడు యోవాషును అనేక రీతులుగా, ఆయన చిన్నప్పుడు 7 సంవత్సరాల వయసు కలగడన్నప్పుడే యెరూషలేములో ఆయన 40 సంవత్సరాలు ఆ యొక్క యెరూషలేము ప్రాంతంలో సంఘాన్ని మరి పరిపాలించిన ఒక యాజకుడు, ఒక భక్తుడిగా మన యోవాషు గురించి ఒక చక్కని నిర్ణయాన్ని మనం నేర్చుకున్నాం. ఈ యోవాషు దేవుని దృష్టికి గనుడైనందున దేవుని దృష్టికి చక్కగా ఎదిగాడు. అందుకే కీర్తన ఒక మాట అంటాడు యోవాషు గురించి. ఒకసారి చూడండి పరిశుద్ధ గ్రంథంలో ఒకసారి మనం తెలిస్తే, మరియు దావీదు కీర్తనకారుడైన ఇక్కడ చక్కని మాటలో ఇక్కడ మనం చూడవచ్చు. ఒకసారి కీర్తనకారుడైన దావీదు రచించిన కీర్తనలో 34వ కీర్తనలో ఒక మాట అంటాడు. ఏంటంటే ఒకసారి చూద్దాం. 8వ వచనం ఒకసారి మనం చూస్తే 6వ వచనం. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నింటిలో నుండి అతని చాలని. ప్రియమైన దేవుడు ఎవరంట? ఈ దీనుడు మొరపెట్టగా ఎవరు ఆలకించారు? యెహోవా ఆలకించాడు. దేవుడికి గనులైన వారు అక్కర్లేదు, దేవునికి గొప్ప వారు అక్కర్లేదు, దేవునికి మరి ఆస్తులు కోటాధిపతులు, మరి సమస్తానాధిపతులు, బంగారాలు, వెండులు, మరి వజ్రాలు కురిపించే దేవుడు, మరి ఆయనకి ఏమీ కూడా అక్కర్లేదు. కానీ ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? ఈ దీనుడు మొర్రపెట్టగా ఎవరు ఆలకించాడంట? యెహోవా ఆలకించాడు. దీనుడు అంటే ఎవరో తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా, లేమి గలవారు కాదు, దరిద్రులు కాదు దీనులు అంటే, మరి తక్కువ వారు కాదు దీనులు అంటే. దీనులు అంటే ఎవరో తెలుసా? దేవుని దృష్టిలో తగ్గించుకున్నవా. తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, తను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. అంటే దీని అర్థం ఏంటంటే, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను. దీనుడు అయిన మనల్ని దేవుడి గురించి ఒక మాట అంటూ ఉన్నాడు. ఈ దీనుడు మొరపెట్టను. ఈ దీనుడు మొరపెట్టకపోతే నేను ఆయన ప్రార్థన ఏ రకంగా ఆలకించను? ఈ దీనుడు మొరపెట్టకుండా నేను ఏ రకంగా మరి ఆ ప్రార్థన నేను ఒక చెవి యొక్కాలి? అందుకంటూ ఉన్నాడు, అతని శ్రమలన్నింటిలో నుండి కూడా అతనిని రక్షించాడు. అతని శ్రమలన్నింటిలో నుండి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు అంటూ ఉన్నాడు, దీనులు మొరపెట్టాలి, దీనులుగా ప్రార్థన చేయాలి. అందుకంటూ ఉన్నాడు కదా. మరి మత్తయి సువార్తలు అంటూ ఉంటారు, హృదయ శుద్ధి గల వారు ఎవరంట? ధన్యులు. వారు ఎవరు చూస్తారు? దేవుని చూస్తారు కదా. సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. సమాధానపరచు వారు ఎవరంట? ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. దీనులైన వారు ధన్యులు, మనము తగ్గించబడి వారు ధన్యులు. వారందరూ కూడా ఎవరో తెలుసా? దేవుని దృష్టిలో సమానులైన వారు. అందుకంటూ ఉన్నాడు, దేవుని దృష్టిలో మనము తగ్గించుకుని దేవుని దృష్టిలో మొర్ర పెడితే ఈ రోజు దేవుడు అంటూ ఉన్నాడు, ప్రతి ఒక్క శ్రమల నుంచి కూడా నేను కాపాడడానికి నేను మీ కొరకు పుట్టాను ఈ లోకంలో. మీరు దీనులుగా ప్రార్థించుకున్నప్పుడు, మీరు తగ్గించుకుని నా నామాన్ని ఏకీభవించినప్పుడు, మీరు నన్ను గణపరిచినప్పుడు నేను మిమ్మల్ని అందరినీ కూడా రక్షించడానికి ఈ లోకానికి వచ్చాను. ఈ లోకానికి ఎందుకు వచ్చానో తెలుసా? దీనులుగా ఉన్న మనల్ని, దరిద్రులుగా ఉన్న మనల్ని దేవుడు ధనవంతులుగా చేయాలని, దేవుడు దీనుల్ని పైకి లేవనెత్తాలని దేవుడు ఈ లోకానికి వచ్చాడు. మనం ఏం చేస్తున్నాం? దేవుణ్ణి మనం మొర్రపెట్టేదేదో దేవునికి, మనం ప్రార్థించేదేదో దేవునికి, మనం అడిగేదేదో దేవునిలో ప్రతిదీ కూడా మనం అడుగుతే. అందుకని 7వ వచనం ఒకసారి మనం చూడండి. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలని వారిని కదా. ధనం ఉన్నవారి చుట్టూ లేదండి అక్కడ, బంగారం ఉన్నవారి చుట్టూ లేదు అక్కడ. ఏమని ఉంది అక్కడ? ప్రతి ఒక్కరు విశ్వాసులైన జీవితాల్లో, ప్రతి ఒక్కరు క్రైస్తవులైన జీవితాల్లో మనం చూస్తే యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ కదా.
కావలైన వారిని రక్షించును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకే ఒక నిమిషంలో మనం చూస్తే, ఒకే ఒక అర్థం మనం గమనించుకుంటే, ఈరోజు నేను నా దేవుని యందు భయభక్తి కలిగి ఉంటే దేవుడు తన దూతలనంట ఎక్కడికి పంపుతాడో తెలుసా అండి? నీ గృహం చుట్టూ, నీ యొక్క గుడారం చుట్టూ, నీ ప్రయాణించే నీ వాహనం వైపు దేవుడు అంటూ ఉన్నాడు, ఆయన దూత కావాలని వారిని రక్షించను. అందుకే అంటున్నాడు, యెహోవా ఉత్తముడను రుచి చూచి తెలుసుకున్నాడు, ఆయన ఆశ్రయించిన నరుడు ధన్యుడు. ఆయన ఆశ్రయించిన నరులు ఎవరంట? ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మనం చివరిగా మనం చూస్తే, ఆయన ఆశ్రయించే వారిలో మనం ఉన్నాము. కానీ మన పొరుగు వారు ఉన్నారా? మన ఇంటి ప్రక్క వారు ఉన్నారా? మన బంధువుల్లో ఎవరైనా ఆయన ఆశ్రయించలేకపోయి ఉన్నారా? దయచేసి వారి రక్షణ కొరకు ప్రార్థన చేయండి. ఈరోజు మనం పరలోకం వెళ్ళడమే మనమే కాదు, కానీ మన ఇంటి ప్రక్క వారు వెళ్ళాలి, మన తోబుట్టులు వెళ్ళాలి, మన బంధువులు వెళ్ళాలి, మన గ్రామస్తులు వెళ్ళాలి. మన భారతదేశంలో, యావత్ ప్రపంచంలో ఎవరు కూడా దేవుడు కోరుకున్నది ఏంటంటే, ఎవరు కూడా నుంచి నరకానికి పోలవకుండా, ఎవరు కూడా నశించిపోకుండా దేవుని వెనుక రక్షించాలని దేవుడు ఏ రకంగా ఈ లోకానికి వచ్చాడో మనము కూడా ప్రార్థన చేయవలసిన బాధ్యత ఏంటో తెలుసా? దేవా, ఈరోజు నాకు రక్షణ ఇచ్చావు, ఈరోజు నేను నమ్ముకునే ఆశ్రయం నాకు ఇచ్చావు. ఈ ఆశ్రయం లేక అనేక మంది ఉన్నారు, ఈ ఆశ్రయం లేక అనేక మంది జీవిస్తున్నారు. వారి కొరకు నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు ఈ లోకంలో నీకంటే ధన్యుడి లోకంలో ఎవరు ఉండరండి. ఒకసారి మనం లేచి నిలబడి వారి కొరకు మనం ప్రార్థన చేసుకుని కార్యక్రమం ముగించుకుందామా? మనం ఒకసారి ప్రార్థన చేసుకుని, దేవుడు యోవాషును దేవుడు దీవించిన దేవుడు. ఒకసారి మన దేవుని దృష్టిలో ఈరోజు యోవాషు గురించి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన దేవుని సంఘాన్ని, యాజకులను, లేవీయులను సమకూర్చి దేవుడు అంటూ ఉన్నాడు, ఈరోజు నేను వారిని సిద్ధపరచడానికి నేను వచ్చాను. దేవుని మందిరాన్ని బాగు చేశాడు ఆయన. దేవుని మందిరాన్ని పాడు చేయవలసిన చూసిన ఆ కళ్యాణ కుమారులు వారు పాడైపోయారు, కానీ యోవాషు మాత్రము దేవుని దృష్టికి యథార్థంగా ఉన్నాడు, దేవుని దృష్టికి యథార్థంగా జీవించాడు. ఒకసారి మనం ప్రార్థన చేద్దాం. అందరూ కూడా తల వంచండి, ఒక నిమిషం దేవుని అడుగుదాం. దేవా, మా జీవితంలో అనేకమైన మేలు మీరు చేశారు, మా జీవితంలో అనేకమైన ఉపకారాలు మీరు చేశారు, కానీ అయ్యా మేము ఇంకా ఆశ్రయించలేకపోతున్నామయ్యా, మిమ్మల్ని ఇంకా నేను గైకొనలేకపోతున్నామయ్యా. దేవా, ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవయ్యా. ఈరోజు కొద్దిపాటుగా ఉన్న మేము, ఈ రోజునైనా జీవించగలుగుతున్నాం. మేము మీ కృప లేకుండా మేము జీవించలేమయ్యా. నాయనా, మీ దయ లేకుండా మేము జీవించలేము. మీ దయ మాకు కావాలయ్యా, మీ కృప మాకు కావాలి నాయన. శాశ్వత వరకు కూడా, శాశ్వత కాలం మొదలుకొని నాయన శాశ్వత కాలం వరకు కూడా మీ ప్రసన్నత, మీ కృప, మీ గోపుదలనైనా మా సంఘానికి, కుటుంబాలకి, నాయన గ్రామానికి మీరు మాకు అనుగ్రహించి మనం ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు మేము బ్రతికున్నామంటే మీరే కృప, మీ కేవలం మీ కృపే. బ్రతికి ఉన్నామంటే మీ కృప, జీవిస్తున్నామంటే మీ కృప, బ్రతికి ఉన్నామంటే మీ కృప, జీవిస్తున్నామంటే మీ కృప. నీ భాగ్యమునిచ్చావు, పరిశుద్ధతలోనే నీ ప్రేమను చూపావు. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. బ్రతికి ఉన్నానంటే నీ కృప, జీవిస్తున్నానంటే నీ కృప, బ్రతికి ఉన్నానంటే నీ కృప, జీవిస్తున్నానంటే నీ కృప. ప్రేమగల తండ్రి, మేము బ్రతుకున్నామంటే మీ కృపే, మేము ఈ లోకంలో జీవించగలుగుతున్నామంటే మీ కృపే. ఈ చివరి దినాల్లో ప్రభా, రాకడ దినాల్లో మేము ఉన్నాము. ఎత్తబడే సంఘముగా ప్రభా, ఎత్తబడే గుంపులో, పరిశుద్ధపరచబడే గుంపులో ప్రభా, మా సంఘాన్ని, యాజకులను ప్రభా, అందరినీ కూడా మీరు ఏర్పాటు చేసుకోండి.
రక్షణ లేని వరకు ప్రార్థన చేస్తున్నాం. రక్షణ మీరు దయచేయండి. సంఘంలో బలహీనమైన బిడ్డలు మీరు బలపరచండి. శక్తిహీనమైన బిడ్డలు మీరు శక్తిని మీరు దయచేయండి. అనేక మంది అయినా మన బలహీనులుగా ఉన్నారు, బలపరచమని ఆయన ఆపరేషన్ చేయించుకుని ప్రభా గృహాల్లో ఉన్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి నాకు చక్కని ఆరోగ్యాన్ని ఆయుష్ను ప్రభా మీరు అనుగ్రహించండి. సంఘాన్ని, సంఘ బిడ్డల్ని, నేను సంఘ యవనస్తుల్ని, ప్రతి చదువుకుంటున్న ప్రతి బిడ్డలందరిపై మీ ప్రసన్నత మీరు కుమ్మరించండి. విదేశంలో బిడ్డలందరినీ కూడా మీరు కనికరించండి. వస్తున్న వారిని, వెళ్తున్న వారిని నేను సకాలంలో మీ ప్రయాణాల్లో తోడుగా ఉండండి. ఈ రోజు నేను పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డల్ని, వివాహము రోజు జరుపుకుంటున్న బిడ్డలందరినీ కూడా దీవించుకొని వారి జీవితాల్లో శుభములు, సుఖములు వారికి దయచేయమని ప్రార్థన చేస్తాం ప్రభా. ఆయన ఈ రోజు నుంచి మొదలుకొని వచ్చే ఆదివారం పరిశుద్ధమైన దినం వరకు కూడా మీ కృప, మీ కాపుదల, మీ పరిశుద్ధమైన భద్రత మాకు, మా కుటుంబానికి, సంఘానికి, సంఘ ప్రజలకు, గ్రామానికి మీరు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వారి నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం నా ప్రియ పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రేమైన దేవుడిలారా, మీ అందరి వందనాలు. మరి దేవుడు మా కృపను బట్టి మరి యొక్క 2020 సంవత్సరం జనవరి నెల అంతా మనల్ని కాచి కాపాడి మరి ఆఖరి ఆదివారం వరకు దేవుడు మనల్ని చక్కగా కాపాడు. దేవుడికి స్తోత్రం. మనం కొన్ని నిమిషాల వాక్యం వెళ్దాం. ఎపిసిలోకి రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం మనం చదువుతున్నాం. 5:19. ఒకరికి ఒకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుతూ కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందరి భయముతో ఒకరినొకడు లోబడి ఉండడు. దేవునికి స్తోత్రం. ఎవరికి భయపడాలంటే మనం ఇక్కడ ఏం చెబుతున్నా? క్రీస్తునందరి భయముతో ఒకరినొకడు లోబడి ఉండాలంట. మనం ఎవరికి భయపడకపోయినా పర్వాలేదు, కానీ మన ప్రభువుకు మనం ఏం చేయాలంట? భయపడాలంటే అదే వెళ్ళారా. ఎందుకంటే మరి చాలామంది లోకంలో చూసుకుంటే ప్రభువు కూడా భయపడని బిడ్డలు ఉన్నారు. ఎవరున్నారండి? ప్రభువుకు కూడా భయపడని చాలామంది ఉన్నారు ఈ లోకంలో. మనం అనేకమైన విషయాలు చూసుకుంటాం. అందుకని యేసుక్రీస్తునంత చాలా మంది చూడండి ఆత్మపూర్ణులై ఉండాలంట. మన దేవుని దగ్గర మనం ఎలా ఉండాలండి? ఆత్మపూర్ణులై ఉండాలి మనం. ఎందుకంటే యేసుక్రీస్తు ఉన్నంత పాపములను మనం ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి ఆయనను రక్షకునిగా అంగీకరించిన వారి హృదయములో పరిశుద్ధాత్ముడు ప్రవహించును గాక. ఆమేన్. ఎవరికండి పరిశుద్ధాత్ముడు? ఎవరికి? మనము యేసుక్రీస్తునంత మన పాపములు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి ఆయనను రక్షకునిగా అంగీకరించిన వారి హృదయంలో పరిశుద్ధాత్ముడు నివసించును గాక. ఎందుకంటే మనం ఎప్పుడైతే విడిచిపెడతామో అప్పుడే పరిశుద్ధాత్ముడు మనకి ఎలా ఉన్నాడు? ఆత్మ పూర్ణులుగా మనం దేవుడికి చేస్తాడు. చాలా జాగ్రత్త. ఎందుకంటే ఇంకా మన దేవుడికి భయపడిన ప్రజలు కూడా చాలా మంది ఉన్నారు. దేవుడికి భయపడకుండా అనేకమైన కార్యాలు చేసే ప్రజలు చాలా మంది ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏంటంటే ఈరోజు మన బలంలో ఉన్నాం, మనం ఆరోగ్యంలో ఉన్నాం చాలా మంది అనుకుంటూ ఉన్నారు. మన బలం ఏపాటిది, మన ఆరోగ్యం ఏపాటిది.
ఎంతలో కనబడి అంతలో మాయమైపోయేదండి మన ఎలా జీవితాలు. అది ఆలోచించడం తప్ప ఇంకా నాకు చాలా సమయం ఉంది, ఇంకా నాకు చాలా ఒంట్లో చాలా రక్తం ఉన్నది, నాకు డబ్బు ఉన్నది, ఇవన్నీ ఉన్నాయి. చాలా మంది గర్వ అహంకారాలతో ఇంకా చాలా మంది ఉన్నారు. దేవుని బిడ్డలు జాగ్రత్త. దేవుడు అలాగ ఒక్కసారి కొన్నేసాడంటే వశమైపోతాం మనం. దేవుడి దగ్గర మనం ఎలా ఉండాలంట? భయపడుతూ ఉండాలి. దేవుడు అంటే భయం మనకు కావాలి. అందుకని ఇక్కడ చెప్పాడు కానీ దినాన్ని క్రీస్తు యేసునందు భయముతో ఒకరినొకడు లోబడి ఉండాలంట. మనం దేవునికి ఎలా ఉండాలంటే మనం దేవునికి లోబడండి, దేవునికి భయపడండి. ఒక పని మనం చేస్తున్నాం అంటే దేవునికి భయపడాలి మనం. చాలా జాగ్రత్త. అందుకని అన్నాడు ఆత్మ పూర్లో ఉండడానికి ఇక్కడ దేవుడి వాక్యం మనకి తెలియపడుతుంది. ఎందుకంటే మనం ఎల్లప్పుడూ కూడా ప్రభు దగ్గరకు మరి ఇక్కడ అంటే ఉన్నాడు ప్రభు దగ్గరకు చేరాలని మనం ఎల్లప్పుడూ ఆయనతో సహవాసం చేయటకు, ఆయన పట్ల జీవించటకు మనల్ని మనం ప్రోత్సహించుకోవాలంట. ఒకరినొకరు ఎలా ఏం చేయాలి? మనం ఒకరినొకరు మన ప్రభు దగ్గర చేరాలని ప్రోత్సహించుకోవాలి. ఎందుకంటే యేసుక్రీస్తును నీవు కలిగి ఉన్నప్పుడు ఆత్మ పూర్ణుడై మనం ఉంటామంట. దేవుడు ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో అప్పుడు మనం ఆత్మ పూర్ణుడై మనం ఉంటాము. ఆత్మ ఫలాలు ఫలించే వ్యక్తిగా మనం ఉండాలి. ఎలా ఉండాలండి? ఆత్మ ఫలాలు ఫలించే బిడ్డలుగా మనం కనబడాలి దేవుడికి. ఆత్మ ఫలాలు లేని దేవుడు ఏమంటే ఉన్నాడు? ఆత్మ ఫలాలు ఎక్కడైతే కనబట్టలేదు వాటిలన్నింటినీ నరికి పడవేస్తుంది దేవుడు. మనం ఆత్మ ఫలాలుగా దేవుడికి మనం కనబడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి ఫలాలు అనుభవం మనకు కలిగి ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఫలించే వ్యక్తిగా మనం ఉండాలని దేవుడు అంటే ఉన్నాడు. అంతేకాకుండా మనం ఆత్మ సంబంధమైన వరములు ఆసక్తితో అభిషేకించుకోవాలి. మనం ఎలాగండి? ఆత్మ వరాలు, దేవుడి వరాలు మనం ఆసక్తితో మనం వాటిని అభిషేకించుకోవాలి. మనం ఎందుకంటే క్రీస్తు పోలికను, ఆయన స్వభావమును, మనము ఆయన ప్రేమను పొందుకోవాలి. మొట్టమొదటి మనం ఏం పొందుకోవాలంట? ఆయన ప్రేమను మనము పొందుకోవాలి. దేవుడు ప్రేమించాడు, అనేకమైన బిడ్డలు దేవుడు ప్రేమించాడు. దేవుడు ప్రేమించి అనేకమైన రీతిలో ఆయన ఆశీర్వాదించడానికి ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఆదాము అవ్వలు దేవుడు ప్రేమించాడు. వాళ్ళకి చక్కటి ఏదోలు వనాన్ని, కొన్ని వేల ఎకరాల చక్కటి స్థలాన్ని ఇచ్చాడు. కానీ వాళ్ళు ఆనందం పొందుకున్నారండి. వాళ్ళు ఆనందం పొందుకోలేకపోయారు. దేవునికి స్తోత్రం. వాళ్ళకి ఏమొచ్చేసింది? పాపం అనే పాపంలో పడిపోయేవాళ్ళు. ఆ దేవుని దగ్గర నుండి, ఆ ఏదో తోట నుండి వాళ్ళు తరుగు వేయబడ్డారు. దేవుడికి చక్కగా అవకాశం ఇచ్చాడు. అనుగ్రహాన్ని తినమన్నాడు, చేయమన్నాడు. వాళ్ళు వినియోగించుకోలేకపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, అదే దేవుడు కూడా మనకు అనేకమైన అన్ని మనకి ఇస్తూ ఉన్నాడు. మనం వాటిని కూడా మనం ఏం చేయలేకపోతున్నాం? వినియోగించుకోలేకపోయి మనం ఎక్కడ పడిపోతున్నాం? మనం పాపంలో మనం పడిపోతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే మనము ఆత్మపూర్వమై ఉండాలి. దేవుని వాక్యం ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నది. ఎందుకంటే కానీ మన చుట్టూ ఉన్న లోకము అపవిత్రాత్మతో పాపంతో నిండి ఉన్నది. అట్టి లోకంలో మరలా మనము అపవిత్రులు కాకుండా దేవుని ఆత్మ శక్తితో మనం నింపబడాలని దేవుని దినాన్ని మనతో మాట్లాడుతున్నాం. దేవునికి స్తోత్రం. మనకు అనేకమైన శత్రువులే, అనేకమైన సాతానులే కదండి మనల్ని అనేకమైన పాపాలు పడగొట్టడానికి చూస్తున్నాయా? మరి చూస్తూ ఉంటే మనం ఏం చేయాలి? ఇక్కడ ఏం చదువుకునే ఇక్కడ మన వాక్యము యేసుక్రీస్తునందు భయముతో ఒకరికొకడు లోబడి ఉండుడి. ఎవరి భయం కావాలండి? మనకి దేవుని భయం మనకు కావాలి. మనం ఒక పని చేస్తే అయ్యో దేవుడు చూస్తున్నాడు, దేవుడు నన్ను శిక్షిస్తాడు, దేవుడు నన్ను నరకంలో వేస్తాడు అనే భయము మనకు కావాలి కదండి. దేవుని బిడ్డలారా, మరి చూసుకుంటే మనంగా చూసుకుంటే చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 11వ వచనం చూసుకుంటే మాటలు చూడండి. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల
చావునకు లోనైన శరీరములను కూడా మీ శరీరములను కూడా మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. దేవునికి స్తోత్రం. ఎందుకంటే చావునకు లోనిన మన శరీరము కూడా మనలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా ఏంటంటే ఇక్కడ మనం ఇక్కడేం చదువుకున్నాం మనం? ఆత్మ ద్వారా జీవింపజేయును అంటే ప్రియ బిడ్డలారా, వాక్యం మనకి ఇక్కడ తెలియపడుతుంది. క్రీస్తు యేసు కలిగిన మన శరీరము పాపము విషయమై మృగమైనది, కానీ మన ఆత్మ నీతి విషయమైనది, జీవము కలిగి ఉన్నది కనుక శపించబడిన పాపంతో ఈ లోకంలో మనం బతుకుతున్న ఈ ప్రజలలో మనం జీవించాలంటే దేవుడు మనకి ఏం చేస్తాడంటే భయంకరమైన శిక్ష విధిస్తాడు. అందుకని ఇక్కడ అన్నాడు ఆత్మ పూర్ణులై ఉండండి. ఎలా ఉండమన్నాడు? ఆత్మ పూర్ణులై ఉండండి. ఎందుకంటే మనలో 2 రకాల మనసులు కలిగిన వారు ఉన్నారు. ఎన్ని మనసులు అండి? 2 మనసులు కలిగిన వారు. ఒక మనసు ఏంటి? శరీరానుసారమైన మనసు. రెండోది ఆత్మానుసారమైన మనసు. 2 రకాల మనసులు ఉన్నాయి ప్రియ దేవుని బిడ్డలారా. మరి మనం ఏ రకంగా మనం ఉండాలి? ఈ శరీరానుసారమైన మనసుగా ఉండాలా? రెండోది ఆత్మానుసారమైన మనసు ఉండాలని ఇక్కడ మనకు ఒక ప్రశ్న దేవుడు అడుగుతున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. అందుకని దేవుడు అంటున్నాడు ప్రతి దానికి కూడా మనం అంట. చూడండి, ఇక్కడ ఆత్మ సంబంధమైన వ్యక్తి సాతానుని దూరంగా ప్రవర్తించాడు. ఎందుకంటే ఇక్కడ యోసేపు గారు ఇక్కడ ఒక వ్యక్తిని మనకి కనబడతా ఉన్నాడు. ఎవరండి? యోసేపు గారు ఇక్కడ మనకు ఒక వ్యక్తి కనబడతా ఉన్నాడు. దేవుడా, యోసేపు వలె పరిశుద్ధంగా మనం జీవించాలి. ఇక్కడ చెప్తా ఉన్నాడు. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక గలతీయులకు 5వ అధ్యాయము 16వ వచనం మనం చూడండి. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరవేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరముకును విరోధముగా ఆపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేమి చేయరు, ఇప్పుడే నిశ్చేతులు వాటిని చేయకుందురు. దేవునికి స్తోత్రం. మరి ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవుని ఆత్మతో నింపబడి